కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఇక్కడి పవిత్ర గోదావరి నది తీరాన జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ముగింపు వేడుకలను పురస్కరించుకొని ఇవాళ ఉదయం నుంచే సరస్వతి ఘాట్కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పవిత్రమైన త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి నదీ తీరాన విశేష పూజలు నిర్వహిస్తున్నారు. త్రివేణి సంగమ తీరంలో భక్తులు ఇసుకతో భక్తి శ్రద్ధలతో సైకత సింగాలను తయారు చేసి ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహిస్తున్నారు. వేద మంత్రోచ్చరణలు, హరహర మహాదేవ శంభో అనే శివనాథ స్మరణతో పుష్కర ఘాట్లన్నీ మారుమాగిపోతున్నాయి. అంత్య పుష్కరాల చివరి రోజులు కావడంతో భక్తుల సందడితో కాళేశ్వరం పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి సరస్వతి అంత్య పుష్కరాలను సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ. ఆత్మాత్మిక వైభవానికి నిలవైన కాళేశ్వరం త్రివేణి సంగం తీరంలో వేద మంత్రోత్సవాలతో మారుమోగిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక క్షేత్రమైన అంతర్వాహి సరస్వతి సంగమంలోని ఈ రోజు ఉదయం నుండి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వేకువజాము నుంచి త్రివేణి సంగం తీరాన సరస్వతి నదికి పుష్కరుడికి ఆహ్వానించే కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది సాగుతున్న ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి త్రివేణి సంగమ త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరము అత్యంత అరుదైన ఘటన కూడా ఇప్పటి వరకు కూడా నెలకొంటుంది. ఎందుకంటే గత సంవత్సరం చూస్తే ఇక్కడ సరస్వతి పుష్కరాలు కూడా నిర్వహించారు. సరస్వతి పుష్కరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క అంతర్వేది పుష్కరం రావడంతో పాటు పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి వారి యొక్క కోలాహలంగా వారు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మొత్తం ప్రతిరోజు కూడా వేలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా వచ్చి ఈ యొక్క స్నానాలు ఆచరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అధికారులు ముందస్తు జాగ్రత్తతో పాటు మొత్తం ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారు. కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ యొక్క గోదావరి ప్రాణాయిత నదులు కలిసిన చోట అంతర్వేదిగా సరస్వతి నది ఉభయ భాగంలో ఉభయిస్తుందని చెప్పి పవిత్ర ప్రాంతంలోని వేడుకలు మొదలయ్యాయి. ఈ యొక్క వేడుకలకు సంబంధించి రెండో రోజు వివిఐపి ఘాట్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా విఐపీలు వచ్చి స్నానాలు ఆచరించడం జరుగుతుంది. నిన్న కూడా చూస్తే నిన్న రాష్ట్ర గవర్నర్ దంపతులు కూడా వచ్చి వారు కూడా ఈ యొక్క స్నానాలు ఆచరించి వారితో పాటు మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్తనం కూడా వారికి స్వాగతం పలికి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికి అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటు సాయంత్రం కూడా ఎన్నడూ లేని విధానంగా కూడా గోదావరికి 7 ఘాట్లు నిర్వహించి 7 ఘాట్ల నుంచి హారతి కూడా పెద్ద ఎత్తున హారతి ఇచ్చిన సందర్భంలో కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హారతిని కూడా తిలకరించడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ హారతులు కూడా తీసుకోవడం జరుగుతుంది. 12 రోజుల పాటు సాగే ఈ యొక్క వేడుకలలో భాగంగా మొదటి రోజు నిన్న కాశీ వారణాసి ఈ క్షేత్రంలో గంగా హారతి ఇచ్చే రకంగా కూడా 7 ప్రముఖులు కాశీ నుంచి తీసుకొచ్చిన వేద పండితులతో పాటు త్రివేణి సంగం వద్ద హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు సరస్వతి నవరత్నాల మాల హారతి అది అత్యంత కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది. దాదాపు గంటన్నర సేపు సాగే ఈ యొక్క హారతికి 9 విశిష్ట హారతులను కూడా గవర్నర్ దంపతులు, కంచిస్వామి, మంత్రులు, అధికారులు, వేలాది మంది భక్తులతో పాటు ఈ యొక్క హారతిని తిలకరించడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున 33 కోట్ల రూపాయలతో వేచించి వారికి కావాల్సిన సౌలతులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎండలు కూడా ఉద్దేశంగా కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్నారని చెప్పేసి భక్తులకు కూడా ఒకటే సూచన జరుగుతుంది. ఉదయం త్వరగా వచ్చి స్నానాలు ఆచరించి మళ్ళీ సాయంత్రం కూడా స్నానాలు ఆచరించడం. మధ్యాహ్నం టైంలో అయితే ఎండ తీవ్రతను తట్టుకోలేని పరిస్థితి ఉంది. వీరికి కావాల్సిన సరైన ఏర్పాట్లు సదుపాయాలు కూడా అన్ని ఇక్కడ వైద్యశాలలు రైట్, థ్యాంక్ యూ సుధాకర్.